ప్రకారం విద్యార్థులతో నాణ్యమైన భోజనం అందించాలని, అలాగే పాఠశాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలని బీసీ చేనేత సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంత్రి సవిత పరిశీలించారు. ఈ క్రమంలో అధునాతన భవన నిర్మాణానికి 1,50,00,000 రూపాయలతో నిధులతో జూనియర్ కళాశాల భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి హాస్టల్లో ఉన్న సౌకర్యాల గురించి విచారించారు. హాస్టల్లో ఉన్న సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. చిట్టి ఎనికిరా మీరంతా బాగున్నారా? స్కూల్ ఓపెన్ అయింది, కొత్త యూనిఫామ్ రెడీగా ఉంది, కొత్త బ్యాగు, కొత్త బెల్ట్, మరి సాక్స్, షూస్, సాక్స్, బుక్స్, టెక్స్ట్ బుక్స్, మరి నోట్ బుక్స్, దాంతోపాటు అడిషనల్గా ఏమి ఇచ్చారు? స్టేషనరీ. ఎవరు పంపించారు ఇవన్నీ? నారా లోకేష్ గారు పంపించారు. మరి మీ ఇంట్లో మీకు అందరికీ తల్లి వందనం పడిందా? ఎంతమంది పడిందో చేతులు ఎత్తండి. ఓ, అందరికీ పడింది. ఓకేనా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా? ఇద్దరికి వచ్చిందా? ఏమి మీరు, నువ్వే క్లాసు? మీరు 10th, ఇంకోరు? ఓకే, వెరీ గుడ్. అది నువ్వు ఏ క్లాసు? ఇప్పుడు 8th. ఏం చదువుతున్నావు? ఇప్పుడు నీ పేరు? శృతి మేడం. మీకు పడిందా? వెరీ గుడ్. మరి ఈరోజు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి మన ముఖ్యమంత్రి గారు, మరి మన ఎడ్యుకేషనల్ విద్యాశాఖ మంత్రి 10,000 కోట్లతో 67 లక్షల మంది విద్యార్థులకు తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా స్కూల్స్లో ఇబ్బంది పడుతున్నారు. డైనింగ్ హాల్ లేకపోవడం, హాస్టల్ లేకపోవడం, లైబ్రరీ లేకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు గత ప్రభుత్వం. మళ్ళీ మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ స్కూల్కి ఏం అవసరం అని గుర్తించి మళ్ళీ ఇవన్నీ శాంక్షన్ చేశారు మన విద్యాశాఖ మంత్రి గారు. నిన్నటి రోజున సోమన్నపల్లిలో ఒకటి, టైప్ 4 హాస్టల్ ఒకటి స్టార్ట్ చేశాం. ఈరోజు మళ్ళీ సుమారుగా 1,51,00,000 మళ్ళీ అదనంగా లైబ్రరీలు అంతా కలిపితే సుమారుగా 2 కోట్ల చిల్లర రూపాయలతో మళ్ళీ ఈరోజు మీకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మరి మీరు హాస్టల్కి వచ్చి ఎన్ని రోజులైంది? 4 days అయింది. మరి బియ్యం మారాయా లేదా? బాగున్నాయా లేదా? హ్యాపీనా? మరి లోకేష్ బాబు గారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు లావు బియ్యం తినడం వల్ల. ఆల్ స్కూల్స్ కి సన్న బియ్యం, సూపర్ రైస్ అండ్ సన్న బియ్యం అందజేయాలని స్కూల్ ఓపెన్ కాకనే మీ స్కూల్ ఇక్కడ బియ్యం సప్లై చేశాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట కిట్లు కూడా మీకు అందజేశాం. కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోవాలి. ఈ హాస్టల్స్ పెట్టడమే చంద్రబాబు మీరు నాన్ ఏం చేస్తారు?
నలుగురికి కాలేజ్ వాళ్ళకి కూడా ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్? బాగుంది. మీ చెల్లెలు ఇక్కడ ఎన్ని నుంచి హాస్టల్?